హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ సిబ్లింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇక్కడ అన్నయ్య స్పెషల్ డ్యూటీలో ఉన్నాడు. ఏంటని చూస్తున్నారా? పాలక్ ఆమ్లెట్. ఇంకా అలా షూట్ చేస్తుంటే ములక్కాయ పిందెలు కనిపించినాయి ఆ గ్రీనరీలో. క్యూట్ ఉన్నాయి కదా. నా విషయానికి వస్తే డే స్టార్ట్ అయ్యేది బ్లాక్ కాఫీతోనే. ఇక్కడ చూడండి, ఫ్రెష్ టొమాటోస్, వీటిని పేస్ట్ చేసి రెడీగా ఉంచారు కర్రీస్లో వేయడానికి. ఇక్కడ వేడివేడిగా చికెన్ గ్రేవీ కుక్ చేస్తున్నారు. ఆ స్మెల్ అయితే అదిరిపోతుంది అనుకోండి. మీకు అరుంధతి ఫిలిం గుర్తుందా? అనుష్కది. ఏంటి ఫిలిం గురించి మాట్లాడుతున్నానన్నా? ఈ కొబ్బరికాయలు టెస్ట్ చేయట్లేదు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఆ ఫిలిమే గుర్తొచ్చింది. కొంచెం సైకో థాట్స్ అనుకోండి. ఇప్పుడే రియల్ టేస్ట్కి వద్దాం. కట్టెల పొయ్యి మీద మటన్ గ్రేవీ కర్రీ, అథెంటిక్ విలేజ్ స్టైల్ వైబ్స్ వస్తున్నాయి కదా. ఇక్కడ చూస్తే గారెలు ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాయి. గారెలు విత్ చికెన్ గ్రేవీ ఆర్ మటన్ కర్రీతో అదిరిపోతుంది కదా కాంబినేషన్. మీలో ఎంతమందికి ఇష్టం? ఇక ఇటువైపు చూస్తే స్పైసీ చిల్లీ ఫిష్ ఫ్రై. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈవెంట్లో అందరికీ బాగా నచ్చిన ఐటెం కూడా ఇదే, చిల్లీ ఫిష్ ఫ్రై. మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇలా గ్రైండర్లో పిండి నలుగుతోంది. దేనికోసమో తెలుసా? మన ట్రెడిషనల్ పూర్ణాల కోసం. ఆ షేప్, ఆ కలర్ పర్ఫెక్ట్ కదా. వెరైటీస్ ఇంకా ఉన్నాయి. వంకాయ మెంతికారం మసాలా కర్రీ. ఇది ప్రతి ఈవెంట్లో నేను చూస్తూనే ఉంటాను అండ్ ప్రతి ఈవెంట్కి ఇదే స్పెషల్. ఇంకా మ్యాక్స్ వెజ్లో అందరికీ నచ్చేది వంకాయే. వంకాయ పచ్చడి, వంకాయ ఫ్రై, గుత్తొంకాయ కర్రీ, గుత్తొంకాయ ఉలవచారు, వంకాయ బఠానీ, వంకాయ మసాలా, ఎక్సెట్రా. ఇక్కడ చూస్తే వంకాయ మసాలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పొటాటో ఫ్రై. సో వెజ్ తినే వాళ్ళకి, నాన్ వెజ్ తినే వాళ్ళకి పొటాటో ఫ్రై ఎంత ఇష్టమో తెలుసు కదా అందరికీ. సో మీ ఇంట్లో మీరు పొటాటో ఫ్రై గురించి ఎప్పుడన్నా యుద్ధాలు కాదులేండి, ఫైట్ చేశారా మీ సిబ్లింగ్స్తో పాటు? నేనే అయితే చేశా అని చెప్తాను. ఈ పొటాటో ఫ్రైలో స్పెషల్ ఏంటంటే లాస్ట్లో కొబ్బరి తురుముతో ఫ్రై చేస్తారు. బెండకాయలో కానీ దొండకాయలో కానీ ఫ్రైస్లో కొబ్బరి వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది కదా. ఇంకా బీరకాయ పచ్చడి అంటే గుర్తొచ్చే ఒక చిన్న సరదా కథ ఉంది, వినండి. పూర్వం ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఉండేవాళ్ళు. ఆయనకి తినడానికి రోజుకో వెరైటీ ఉండాలి. సో అన్ని కూరగాయలు అయిపోయి ఒక్క బీరకాయలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ముదిరిపోయినాయి. సో వాళ్ళ వైఫ్ వండి పెట్టాలనుకుంది. బీరకాయ వండితే గట్టిగా ఉంటుందని తెలుసు కూడా. సో వాటిని ఏం చేసింది, కచ్చాపిచ్చాక పచ్చడి చేసింది. ఇంకా ఆయన భోజనానికి కూర్చుని పచ్చడి రుచి చూసి మురిసిపోయేవారంట. ఇంకా లాస్ట్ కింగ్ ఆఫ్ ది స్వీట్స్ చక్కెర పొంగలి. వీడియో అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ సమ్మర్లో అందరూ చల్లగా ఉండండి.